పోవాలే. నేటి మొక్కే రేపటి చెట్టు మరిచిపోరాదో రామా, చెట్టు మనిషికి ఆయు పట్టు తెలుసుకోవాలో రామా. కోట్ల మొక్కలు నాటయజ్ఞం మొదలు అయిందో, ఒక్క మొక్కను నాటినా నీకు, ఒక్క మొక్కను నాటినా నీకు కోటి దండాలో. వనరు వాపసు రావాలేగా, కోతులు అడవికి పోవాలే. ఉద్యమ దీక్షలు ఊనాలే, ఊరూరా మొక్కలు నాటాలే. మన గురు కృపలోన నాటాలే. మోర్లలో నీళ్ళు ఉండద్దు, ఇవన్నీ ఉండదు. డాక్టర్ చెప్పినప్పుడు వినాం మనం. అప్పుడేమో పక్క కొనకి ఇచ్చినాం, పక్క కొనకి ఇచ్చి మనం ఏం చేయాలి? అప్పుడు దాని గురించి ఏం తెలుస్తుంది ఇక, అవునా కదా? సీజనలు వ్యాధులతో నీ అన్నల్లారా, మనము జాగ్రత్తగా ఉండాలమ్మా తల్లుల్లారా. సీజనలు వ్యాధులతో నీ అన్నల్లారా, మనము జాగ్రత్తగా ఉండాలమ్మా తల్లుల్లారా. ప్రతి ఒక్క అంశం పైన మనకు తెలియాలంటే అది ఇక్కడ నేర్చుకుని పోవాలి. అది నేర్చుకుంటారా లేదా? నేర్చుకుంటారు కదా. ఇంత మంచి వాతావరణంలో నేను రాగానే మరి మాట్లాడుతున్నా ముష్కం రామకృష్ణ గౌడ్ సార్ గురించి ఎంత చెప్పినా తక్కువనే బయోడేటా పరంగా. ఎందుకంటే నేను రాస్తా పాడతా, సింగర్ కమ్ రైటర్ కాబట్టి మీ గ్రూప్ అది మీ ఫ్రెషర్స్ డే ఆర్ ఫేర్వెల్ డే ఒకరోజు మీ కళాశాల గురించి పాడుతాను. ఎందుకంటే ఇప్పుడు కూడా అనామతి పాడేయచ్చు, మీ గురించే పాడేస్తుంది. తీసుకుని అడిగిన కాంతి భూమి సురంభి సరసర జరిపడల మూడు మూటల మూటలంగా బుధం తీసుకుని సుఖంత నాకుల పరిపుల కళాపకలాపజారము కడక చరిత్ర రేణు కరకల్పించి సారు శీతశీలము. 10th ఎప్పుడో రాసిన ఎగ్జామ్ అది. అప్పుడు 4 గంటలకు సార్లు లేకపోతే తిట్టుకుంటుండేవి. ఇంత పుస్తల రెసిడెన్షియల్ ఇదే లేదు స్వామి. అయితే ఆ పద్యం వస్తుంది చదవాలి. ఏదవుతుంది అంటే కూర్చొని గంట చదువుకుంటే విద్య అనేది చూడండి, ఒకసారి లబ్బిందనుకో దాన్ని మోసుకొని పోతారు, పురుషులు ఎత్తుకొని పోతారు. కానీ వచ్చిన తెలివిని గుంజుకోమంటే కాలేజ్ ముందు వస్తుందా? రాదు. నేను అనేది ర్యాంకు ఇవి కాదు ముఖ్యం. బతుకుదేవి కోసం నిడిలు పట్టుకున్నాం, అది ఏ విధంగా ఇవ్వాలి, ఒక స్టెథోస్కోప్ పట్టుకుని ఏ విధంగా దాన్ని యూజ్ చేయాలి, లేదు ఫ్యూచర్లో పోయి పత్తి పెడుతున్నాం సేన్లలో విత్తాలంటే ఏ విధంగా వేయాలి అని చూసి చేస్తే అనుభవంతో వస్తుంది. రైట్ అన్నా? నేను చెప్పిన దాంట్లో ఒక ముక్కను అర్థమైందా? ఏం చెప్పినా గురు కృప వొకేషనల్ మంచిదన్నా, లేకుంటే మనం పిల్లల్ని ఏం చేయాలన్నా, లేకుంటే అడగగలదు. రైట్, గురు కృప వొకేషనల్ మన డైరెక్ట్ వెళ్ళడానికి కారకులైన మర్చిపోతాం. అవునా? అక్కడ నడుచుకుంటా స్టెప్ వేసిపోతావు. ఎన్ని అవమానాలు దిగమింగుకొని నీ వేసుకున్న డ్రెస్సుతో సహా పిండి నిన్ను వాష్ చేసి నేను ఇంత ప్రయోగంలో వేస్తే తల్లిదండ్రుల వాళ్ళు మూర్ఖులు కావచ్చు, పక్కన పెట్టు. నీకైతే జన్మనిచ్చింది కదా, అవునా? దానికోసం మనం మీరు రుణం తీసుకోవాలి కదా. వాళ్ళను జాబ్ ఇచ్చి పైసలు ఇవ్వకండి, కానీ బాగా పెడతారా? ఈ గురు కృపకు వచ్చి నేను 3 అంశాలు చెప్పిన మీకు ముందుగా. ఒకటి చదువుకోవాలి, మన ఇన్స్టిట్యూట్ పేరు నిలబెట్టాలా, ఇంకోటి తల్లిదండ్రులు గౌరవించాలి. మిగతాన్ని మర్చిపోయినా కానీ మీరు డేట్ ఆఫ్ బర్త్ మర్చిపోతారా? అది క్లియర్ ఆర్ నాట్? సరే, ఈ విధంగా మనం ముందటికి వెళ్ళాలి. ప్రతి ఒక్క అంశం పైన అవగాహన తెచ్చుకోండి ఫస్ట్, ఓకేనా? మీరంతా హాస్టల్ వస్తారా, డేస్ కలరా? హాస్టల్. హాస్టల్ ఇంకా చాలా ఎక్కువైన సమయం ఉంటుంది తెలుసా. మనం తినేటప్పుడు ఆ ప్లేట్ పట్టుకునేటప్పుడు కూడా మాట్లాడుకోవచ్చు. ఏమని? ఈ జడ బాగుంది, నా జడ బాగుంది ఏమనాలి? కూరల గురించి కాకుండా ఒక అంశం పైన ఎప్పుడైనా డిస్కషన్ చేయాలి. మనం లేదు ఇన్ని విద్యాలయాలు ఉన్నాయి, ఇన్ని గుళ్ళు ఉన్నాయి, ఇన్ని బళ్ళు ఉన్నాయి, వీటి గురించి మాట్లాడాలి. రైట్, సార్ అన్నట్టు మన వచ్చి లక్ష్మణ్ సార్ చెప్పిండట, ఏమో చెప్పింది అని మర్చిపోకుండా దాని సుభాష్ చంద్రబోస్. రైట్, మన బాలికలలో ఎవరు ఝాన్సీ లక్ష్మీబాయి కానీ, చెన్నమ్మ, రుద్రమదేవి, వారి జీవిత గాథ ఏంటంటే ఒకసారి డిస్కస్ చేయాలి. చేస్తారా? ఇక్కడ నుంచి తెలియకుండా ఇక్కడ నుంచి ట్రై చేస్తే వెళ్ళిపోయాడు కాబట్టి ఒక మంచి మేధస్సుని బయటకు లేకపోతే కష్టపడు. కష్టాన్ని ఇష్టంతో కష్టపడు. ఏదో కష్టపడాలా, సారి ఎప్పుడు నేను బట్టి కొడతా అంటే నడది. ఇష్టంతో నేను సాధించాలి అనేటువంటి దృక్పథంతో ముందు అటువంటి అప్పుడే మీరు అనుకున్న లక్ష్యాన్ని ఛేదించిన వాళ్ళైతారు. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన అంశాలలో అన్ని క్లియరా? ఒక్కటన్నా యాదకుండా నెత్తిని ఉంటుందా? నెత్తిని ఉంటే అదృష్టవంతుంది, లేకుంటే కూడా అదృష్టం. ఓకే, రైట్. ఎల్లవేళలా గురుకృప విద్యా సంస్థల అధినేత అయినటువంటి మన ముష్కం రామకృష్ణ గౌడ్ సార్ గారు నేతృత్వాన్ని కొనసాగుతున్నటువంటి ఈ యొక్క
విద్య ఏదైతే ఉందో అది ఒక నది ప్రవాహం లాగా వెళ్ళిపోతూ సముద్రంలో ఏ విధంగా కలుస్తాయో అలా మీరందరూ కూడా విస్తరించి దేశాల రాకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.